భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ జన సమీకరణతో చిట్యాలలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన నాయకులు కార్యకర్తలంతా కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇంతసేపు మన నాయకుల కోసం మన ర్యాలీ భారీ ర్యాలీగా ముందుకు చూస్తుంటే నాగపల్లి మండలంలో ఉన్న కార్యకర్తల జోరు చూస్తుంటే భువనగిరి పార్లమెంట్ లో 46 మండలాలు 16 మున్సిపాలిటీలు ఉంటే 46 మండలాల్లో నెంబర్ 1 మెజార్టీ వచ్చేటట్టుంది. అందరికీ కూడా కిరణ్ తమ్ముడికి, శాసనసభ్యుడు వేర్మ భూమేశం గారికి, నేతి విద్యాసాగర్ గారికి, మా మండల కాంగ్రెస్ పెద్దలు విషయ గారికి, వేదిక వేసిన పెద్దలందరికీ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. లైట్ పోయింది, కరెంట్ పోయిందా? నేనేమంటున్నంటే ఈయనదేమో శాలిగారాల మండలం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముంది, నాదేమో పుట్టినిల్లు నార్కట్పల్లి మండలం. ఇప్పుడే శాలిగారాల మండలం ప్రోగ్రాం చేసుకొని చక్కగా ఇడికి వస్తున్నాం. అక్కడ కూడా బ్రహ్మాండమైన ర్యాలీ అయింది, మామూలు జోష్ లేదు. ఎందుకంటే కిరణ్ సొంత ఊరు కాబట్టి. కానీ నీ యొక్క మాట నేను చెప్పగలుగుతున్నా, కిరణ్ ఏ మండలంలో కూడా నార్కట్పల్లి వచ్చినంత మెజార్టీ రాదుగా. ఈ నార్కట్పల్లి గడ్డ మామూలు గడ్డ కాదు, మామూలు కాదు. ఈ తెలంగాణని గడగడలాడించింది. తెలంగాణ ఉద్యమంలో పదవి త్యాగం చేసిన ఎంకన్నా ఉన్న గడ్డ. పార్లమెంట్ లో సోనియా గాంధీ ఒప్పించి పార్లమెంట్ తలుపులు మూసి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ చేసిన రాజగోపాల్ ఉన్న గడ్డ ఇది. ఇక మా తమ్ముళ్ళు, ఈ కార్యకర్తలు, ఈ నాయకులు, ఇక్కడ ఉన్న మహిళా సోదరులు, ఇక్కడ ప్రజానీకం ఎట్లుందంటే మొత్తం మండలంలో 42,500 ఓట్లుంటే ఇక మీ సత్తా ఏందో మన ఎన్నికలకు 12,500 మెజార్టీ వచ్చింది ఇచ్చిన గడ్డ ఇది ఎమ్మెల్యేకు. ఏ విధంగా నెత్తిన పెట్టుకుంటారో, ఏ విధంగా అభిమానిస్తారో అదే విధంగా కూడా నమ్మక ద్రోహం మోసం చేస్తే బుద్ధి చెప్పిన గడ్డ నాగపల్లి గడ్డ. ఇదే నియోజకవర్గం ప్రజలు ఒక దళితునికి టికెట్ ఇచ్చి ఆదరించి మనం గెలిపిస్తే డబ్బులకు అమ్ముడు పోయి మోసం చేసి నమ్మక ద్రోహం చేస్తే కార్యకర్తలకు, అదే విధంగా నిజమైన ఉద్యమకారుడు వచ్చి ఒక టైగర్ లాంటి ప్రదేశం వస్తే బ్రహ్మాండంగా నగరికల్ ప్రజలు బ్రహ్మరథం పట్టిండు. అది ఒక విశ్వాసఘాతకునికి, విశ్వాస పాత్రునికి ఏ విధంగా ఓట్లేయాలని రూపాయి ఖర్చు పెట్టకుండా మళ్ళీ తెలంగాణని హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చిన వీరేశం గారికి మీ అందరు కూడా ఒక్కసారి పేరున నార్కపేట నియోజకవర్గం నుంచి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి దండం పెడుతున్నాను. ఎందుకంటే మామూలు విషయం కాదు. 65,000 మెజార్టీ అంటే మామూలు కాదు, మామూలు మెజార్టీ. అది నాకు కూడా కానీ అంత మెజార్టీ నాకంటే ఎక్కువ వచ్చింది. ఇక వీరేజం ఎంత అదృష్టవంతులు అంటే పోయి కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలో వచ్చి వాడు మన లింగే వాళ్ళు ఎంత కేసీఆర్ కేటీఆర్
టీఆర్ఎస్ ఇద్దరిని కలవాలంటే జగదీశ్వర్ రెడ్డి పులిలాంటి వీరేశం వదిలిపెట్టి దొంగ పిల్లలు పట్టకపోయారు కదా అని చెప్పి మనం పులి మనం తెచ్చుకున్నాం. అవునా కదా? నిన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నీతో పాటు వచ్చిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పండించే అందరూ కలిసికట్టుగా ఈరోజు ఒక కుటుంబం లాగా ఉన్నారు. వీళ్ళందరి బాధ్యత నీ భుజాల మీద పెట్టిన నీ మీద పెట్టాం. ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ నగరికల్ నియోజకవర్గం సాగరపల్లి అందరం చేసి కార్యకర్తలను కాపాడినాం. ఇప్పుడు నిన్ను గెలిపించి ఆ బాధ్యత నీ భుజాల మీద పెట్టినాం. అందరినీ అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ పెద్దలాగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఉందా లేదా? వీరేశంగా చెప్ప ఉందా లేదా? మళ్ళా పాత నువ్వు మా వాళ్ళని మర్చిపోయి మీ వాళ్ళని పెట్టుకుంటున్నావు. అట్లా చేయకు. నేనేమంటున్నా, నువ్వు నా తమ్ముడివి, ఎంకన్నా అన్న, మళ్ళీ ఇంకో తమ్ముడు వచ్చిండు, ఎంపీగా మీరు అందరు గెలిపించుకుంటారు. కానీ మన కార్యకర్తలకు మాత్రం ఎక్కడ అన్యాయం కానియద్దు. నిజమైన కార్యకర్తలను గుర్తించి నీ వాడ నా వాడ కాదు, ఇప్పుడు అందరం కలిసిపోయిన మనోళ్ళు వీళ్ళందరూ. కాబట్టి నగరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ గురించి చెప్తున్నా, సోదరుడు వేముల వీరేశ్వర్ గారు అంత ముందుకు ఉన్న ఎమ్మెల్యే లాగా కాదు, తెలివికల్లవాడు, ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలి, ఎవరిని కాపాడుకోవాలని అన్ని తెలిసినవాడు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ సమన్యాయం చేసి ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాడన్న నమ్మకం నాకున్నది. అందుకనే వీరేశం గారు ఈరోజు మనకు ఎమ్మెల్యేగా ఉంటే నేను ఉన్నట్టే అనుకుంటున్నా, ఆయనకు ఓటేస్తే నాకు ఓటేసినట్టే అనుకుంటున్నా. మీరంతా మన కుటుంబం, మీరే మా బలగం. అటువంటిప్పుడు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇన్ని రోజులు అంటే కొట్లాడినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం, నేను ఎంకన్నా అందరం కొట్లాడినాం. ఆ తర్వాత 10 ఏళ్ళు ఆ దుర్మార్గుడు తుగ్లక్ పాలన రాష్ట్రం మొత్తం ఒక ధనిక రాష్ట్రం ఉంటే అప్లపాలు చేసిపోయిండు. నమస్తే ఫ్రెండ్స్, మరింత సమాచారం కోసం, మరిన్ని వీడియోల కోసం K5 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.